అండి. మా పాప బర్త్డే ఈరోజు. అయితే ఈ క్లాత్తో నేను ఏం చేయాలనో అర్థం కాని సిచ్యువేషన్లో అందరిని అడుగుతా, అందరు అంబరిల్లా ఇది అది అని చెప్పిళ్ళు. కానీ నాకు ఎందుకో నచ్చలేదు. మా పాపని అడుగుతున్నది కదా, ఊకే అంబరిల్లా లాంగ్ ఫ్రాకు ఇదంతా ఏంది మమ్మీ, వేరే మోడల్ కొత్తగా ట్రై చేయరాదు, నీకు తెలుసు కదా, నువ్వు ట్రై చేస్తావు కదా అని నన్ను కొంచెం ఎంకరేజ్ చేసింది. నేనేం చేసిన అంటే సరే చూద్దాం, ఇక కొత్తగా నన్ను ట్రై చేద్దాం, ఊకే ఆమె అంటుంది కదా అని ఇలా ట్రై చేసిన. కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, బాగా వస్తుంది, బాగుంటుంది కూడా. ఏం చేయాలంటే నేనేమో గ్రీన్ క్లాత్ను కింది భాగం తీసుకున్నా, పై భాగానికేమో బాడీకి ఏమో వైట్ క్లాత్ తీసుకున్నాను. అది తక్కువగా ఉంది 1 మీటరు, కిందిదేమో 2.5 మీటర్స్ ఉన్నది. ఆ 2.5 మీటర్స్ క్లాతే చాలా పొడవు ఉన్నది, శారీ పన్నకంటే ఇంకా పెద్దగా ఉందని మంచి ఏం చేసిన అంటే కింది భాగం ఉంటుంది కదా, 2.5 మీటర్స్ లెంత్ తోటి ఒక 8 ఇంచెస్ వెడల్పుతో ఒక పీస్ని కట్ చేసుకొని ఆ 2 అంచులు ఉంటాయి కదా అవి పీకో చేయాలి. నా పీకో మిషన్ ఏమో కొంచెం ఖరాబ్ అయింది, అది పని చేయలేదు. దాన్ని ఏం చేసిన అంటే పీకో వచ్చే విధంగానే సన్నగా ఇట్లా తాల్చినట్టు కానీ పీకో చేసిన ఈ నార్మల్ మిషన్ మీదనే. అది మంచిగా వచ్చింది. తర్వాత ఏం చేసిన అంటే చిన్న చిన్నగా కొంచెం దూరంగా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఆ ఫ్రిల్స్ను అది పక్కన పెట్టేసుకొని, ఆ పీస్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్కర్ట్ కుట్టుకున్నా. స్కర్ట్కి కూడా చిన్నగా పెట్టాలి ఫ్రిల్స్, నేను చూపించినట్టుగా చిన్నగా పెట్టేసుకొని ఏం చేసిన అంటే దానికి కూడా ఫ్రిల్స్కి కూడా పైన ఏం చేయాలి, పీకో చేసుకోవాలి. అట్లా పెట్టుకొని ఫ్రిల్స్ ఓపెన్ అయ్యేటట్టుగానే పెట్టుకోండి, జాయింటింగ్లో పోయేటట్టు పెట్టుకోకండి. పెట్టేసుకొని ఇలా నేను బాడీ కట్ చేసుకున్నాను. ఆ బాడీ కూడా సింపుల్గా అయిపోతుంది. ఎలా కట్ చేసిందంటే ఆమెది, మా పాపది ఏమైందంటే 14 ఇంచెస్ వచ్చింది. ఆ 14 ఇంచెస్ కంటే ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అది ఎందుకంటే మనకు కింద ఎడ్జ్ అనేది లోపలికి పోవాలి, స్కర్ట్ కుట్టిందేమో ఈ బాడీకి పైకి రావాలి. దానికోసం నేను 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా పూర్తిగా నీకు మనం ఏం చేయాలంటే ఉల్టాయించి కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని 2 భాగాలను మొత్తం కుట్టేసుకొని టక్స్ పెట్టుకోకూడదు. టక్స్ పెట్టుకోకుండా ఇలా కుట్టేసుకొని పెట్టుకోండి. తర్వాత ఏం చేయండి అంటే హ్యాండ్స్ని రెడీ చేసుకోండి. హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలంటే మనం ఎలాస్టిక్ వేస్తే హ్యాండ్కి కూడా మంచి ఫ్రిల్స్ వస్తాయి. దానికోసం ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకోండి. నేను వీడియోలో చూపించాను కదా, అలా తీసుకోండి. అలా తీసుకుని ఇలా ఎలాస్టిక్ నేను చూపించినట్టుగా వేయండి సేమ్. ఇంకా ఎలాస్టిక్ వేసినాక ఏం చేయాలి, పైన కూడా కొంచెం కుచ్చులు పెట్టాలి. ఎందుకంటే పెట్టకపోతే ఏమైందంటే కింద ఫ్రిల్స్ పెట్టినాం కదా, పైన బోడీగా కనబడుతుంది, అంత బాగుండదు. దానికోసం నేను పైన కూడా కుచ్చులు పెట్టిన. ఆ పైన కుచ్చులు పెట్టేసేయడం వల్ల బాగా లుక్ వచ్చింది, చాలా బాగుంది. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని 2 హ్యాండ్స్ని రెడీ చేసుకొని షోల్డర్కి జాయింట్ చేయండి. బాడీ పార్ట్ ఉంటుంది కదా, దానికి జాయింట్ చేయండి. జాయింట్ చేసి పక్కన పెట్టేసుకోండి. రెండు కుట్లు వేసుకోండి, లేదంటే ఊడిపోతుంది మరి. ఇంకా తర్వాత ఏం చేయాలంటే ఇలా మనం థ్రెడ్స్ కోసము కొంచెం క్లాత్ని తీసుకొని, ఒక 1.5 క్లాత్ని తీసుకొని ఇలా థ్రెడ్స్ కోసం పెట్టుకొని కుట్టుకొని రెడీగా పెట్టుకొని ఇప్పుడు స్కర్ట్ను కుట్టుతాం కదా, స్కర్ట్కి ఏం చేయాలి, ఇవి థ్రెడ్స్ని యాడ్ చేయాలి. అవి ఎలా అంటే చూడండి, నేను చూపిస్తున్నా, అలా కుట్టుకోండి సెంటర్ బాగాన. ఫైనల్గా ఇలా లుక్ వచ్చిందండి. కానీ బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఇక మా పాపకి ఈరోజు వేసిన, నిన్న ఇది కుట్టేసి ఈరోజు వేసేసిన. కానీ చాలా అంటే చాలా బాగుంది. స్కూల్కి వేసుకుపోతాం మమ్మీ అంటే వేసుకోమని చెప్పిన. ఎంత బాగుంది చూడండి. కానీ ఈరోజు మా పాప బర్త్డే ప్లస్ రిపబ్లిక్ డే, కానీ బాగుంది కదా, మంచి కలిసి వచ్చింది కదా మాకు. కానీ మీరు మా పాపకు విష్ చేయాలి కదా, విష్ చేయండి. అలాగే హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ ఇంకా పూర్తిగా కావాలని అంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.